విజ్ఞాపన చేయడానికి సిద్ధపడ్డావా? సమూహాన్ని కలుపుకో. వాడిని చులకన చేయడానికి మాట్లాడుతున్నారా? దాని నుండి దూరం అయిపో. నీకు దేవుడిచ్చే బలము నానాటికి బలాభివృద్ధి నొందుతూ ఉండాలి. ప్రార్థనా జీవితంలో అనేకమైన సంగతులను దేవుడు నీకు తెలియపరచాలని, ప్రార్థన ద్వారా అనేకమైన సంగతులు నీకు విడుదల కలిగిస్తూ నీవు సంతోషించాలని దేవుడు చూస్తున్నాడు. దేవునికి ప్రార్థన చేసేవాడిని దేవుడే గెలవలేకపోయాడంట. నీవు ప్రార్థన చేయటానికి పోరాడేవాడివిగా నీవు ఉంటే నీ మీద దేవుడు కూడా గెలవలేడు. ఒక నరుడు తెల్లవారి వరకు వెనుగులాడుతూ ఉండెను, తాను అతనిని గెలవకుండుట చూచి. నీ ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? నేటికి నీ ప్రార్థన దేవుడైనా నిన్ను గెలవకుండేటట్లు ఉండాలి. దేవుడే గెలవకుండా ఏం చేశాడు తెలుసండి? దేవుడు తొడగూటి మీద కొట్టగా వసలేను, కొట్టాడండి. తన జీవితాన్ని కుంటితనం చేసిన వాడు దేవుడు, కానీ ఆశీర్వాద విషయాల్లో సమృద్ధిగా దయచేసిన వాడు కూడా దేవుడే.